మంగళవారం నాడు జ్యేష్ఠ నక్షత్రం రావడం జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక ప్రభావాలను కలిగి ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు, కాని జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంటుంది. దీని అధిపతి కుజుడు. మంగళవారం రోజు కూడా కుజుడికి సంబంధించినది కావడంతో ఈ కలయిక కొన్ని శుభ, అశుభ ఫలితాలను ఇస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫలితాలు. సానుకూల అంశాలు. ఈ రోజున పట్టుదల, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏదైనా పనిని సాధించాలనే సంకల్పం బలంగా ఉంటుంది. ముఖ్యంగా శత్రువుల మీద విజయం సాధించడానికి, వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈ రోజు మంచిది. ప్రతికూల అంశాలు. జ్యేష్ఠ నక్షత్రానికి రాక్షసగణం, దీని అధిదేవత ఇంద్రుడు. మంగళవారం కుజుడి ప్రభావం వల్ల కోపం, ఆవేశం పెరిగే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, అనవసరమైన తగాదాలకు దిగడం వంటివి జరగవచ్చు. కనుక ఈ రోజున మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సిద్ధి మరియు పరిహారాలు. ఈ రోజున ఎలాంటి సిద్ధి లభిస్తుంది, ఎలాంటి పరిహారాలు పాటించాలో చూద్దాం. సిద్ధి. ఈ రోజున ఏదైనా ఉగ్రదేవత ఉదాహరణకు దుర్గాదేవి, ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. శత్రునాశనం, రుణ విముక్తి కోసం చేసే పూజలకు ఈ రోజు అనుకూలమైనది. శక్తి సాధన, మంత్రోచ్చారణ వంటి వాటికి కూడా ఈ రోజు మంచిది. పరిహారాలు. ఆంజనేయ స్వామి పూజ. మంగళవారం ఆంజనేయ స్వామికి చాలా పవిత్రమైన రోజు. జ్యేష్ఠ నక్షత్రం కలయికతో స్వామిని పూజిస్తే చెడు ప్రభావాలు తగ్గుతాయి. ఆంజనేయ దండకం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ధైర్యం, శక్తి లభిస్తాయి. దుర్గాదేవి ఆరాధన. దుర్గాదేవిని పూజించడం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి. దుర్గా స్తోత్ర పారాయణం చేయడం మంచిది. ఎర్రని వస్త్రాలు, ధాన్యాలు దానం. మంగళవారం రోజున ఎర్రని వస్తువులను, ఎర్రని వస్త్రాలు, కందులు దానం చేయడం వల్ల కుజుడి అనుగ్రహం లభిస్తుంది. శాంతి మంత్ర పఠనం. బుధ గ్రహానికి అధిపతి కావడంతో బుధ మంత్రాన్ని జపించడం వల్ల కూడా ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున మీరు చేసే పనులు, ఆలోచనలు శుభప్రదంగా ఉండేలా చూసుకోవాలి. ఆవేశానికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇంకా ఉపయోగపడే వీడియోల కోసం మా ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.